ఒక్క కాఫీ 100 రూపాయల? ఇది పేమెంట్లా లేదు, ఇక్కడ కాఫీ తాగినందుకు పనిష్మెంట్లా ఉంది. అమ్మా చెప్పు. రే అమ్మాయి నచ్చిందా? అమ్మా ఇంకా అమ్మాయి రాలేదు. పొద్దున 9 రెడీ చేసి పంపించావు, ఆల్రెడీ 11 అయింది. అమ్మాయి తరపు వారు రావు కాలమని తొందర పెట్టారు నాన్న, అందుకని తొందరగా పంపించాను రా. రావు కాలమేమో కానీ నాకు నీరసం వచ్చేలా ఉందమ్మా. అయినా ఈ అమ్మాయిలు ఆన్లైన్లో ఎంతసేపు అయినా ఉంటారు కానీ ఆన్ టైంకి ఇప్పుడు కరెక్ట్గా రారమ్మా. సరేనమ్మా అన్నపూర్ణాదేవి. Yes, please have a seat. Sorry for the late. Full traffic. మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయిని కాదు అద్భుతాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? క్రేజీగా ఉంది కదా ఇలా కాఫీ షాప్లో పెళ్లి చూపులు. కొత్తగా ఉంది, నాట్ బ్యాడ్. ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే అమ్మాయిని సాంప్రదాయం రెడీ చేసి కాఫీ టీచి పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇలా కాఫీ షాప్లో కూర్చొని ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళకు ఓకే అనిపిస్తేనే పెద్దవాళ్ళతో ఇంట్లో చెప్పి ఆ తర్వాత పెళ్ళి. సో ప్రేమ్, నీ గురించి చెప్పు. నీ డే ఎలా ఉంటుంది? మా దగ్గరే ఉంటాయి. మార్నింగ్ స్టాండప్ కాల్స్, ఆఫ్టర్నూన్ క్లయింట్ కాల్స్, ఈవినింగ్ క్లోజ్అప్ కాల్స్, నైట్ అయితే ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్. చాలా బాగా మాట్లాడుతున్నారే. ఖర్చు లేకుండా వచ్చేవి మాటలే కదా. చాలా స్టైలిష్గా వచ్చారు. కాఫీలో క్యారమెల్లా, కొంచెం హాట్, కొంచెం స్వీట్. మీరు కూడా ఓకే. ఇన్స్టెంట్ కాఫీలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతున్నాయి, బట్ టేస్ట్ చూడాలి. ఫోర్స్ పెళ్లి టైపా? ఇష్టం ఉండే వచ్చారా? పెళ్ళంటే ఓకే, బట్ పార్ట్నర్ జెన్యున్గా ఉండాలి కదా. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కంటే ప్రీ కాఫీ చాట్ బుకింగ్ కదా. వాట్ యు వాంట్ సార్? మీరు ఆర్డర్ చేసే ముందు ఒక చిన్న కాంప్లిమెంట్. మీ పేర్లు కెమిస్ట్రీ కనిపిస్తుంది. థ్యాంక్స్ బ్రో. కీర్తి ఏం తీసుకుంటావు? ఓ మంచి కాఫీ. కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి. పెళ్లి చూపులంటే అందరూ బాగానే నటిస్తారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే కొంచెం జెన్యున్ లాగే ఉన్నారు. ఏంటి కొంచెమేనా? ఓకే, కాఫీ వచ్చేలోగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. నో థింకింగ్, 5 సెకండ్స్లో ఆన్సర్ చేసేయాలి. ఓకే మిస్టర్ కాఫీ విత్ ప్రేమ్, ట్రై చేస్తా. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? హైబ్రిడ్. లవ్ ఫస్ట్, అప్రూవల్ నెక్స్ట్. సో వన్ థింగ్ దట్ టర్న్స్ యూ ఆఫ్ ఇన్స్టెంట్లీ? ఓవర్ యాక్టింగ్, ఎస్పెషల్లీ ఫస్ట్ మీట్లోనే ఫ్లర్ట్ చేస్తే. ఓ స్ట్రైట్ షాట్. కొంపదీసి ఇండైరెక్ట్గా నన్నే అంటుందా ఏంటి? సెలబ్రిటీ క్రష్ ఎవరైనా ఉన్నారా? సెలబ్రిటీ క్రష్ అయితే లేడు, ఒక స్ట్రేంజర్ క్రష్ అయితే ఉన్నాడు. ఓ ఇంట్రెస్టింగ్. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ రేట్ దిస్ కాఫీ నౌ, హౌ మచ్ యూ రేట్? 9.5. వై హాఫ్ లెస్? Let's keep it pending for the next coffee. Okay.
కొన్ని పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా? ఈ డేంజర్ జోన్కి ఎంటర్ అవుతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటా. ఓకే. ఎవరు ఫారెన్లో? లవ్ అంటే ఒక అమ్మాయిని ట్రై చేశాను, కానీ ఆ అమ్మాయి హార్ట్లో నో పార్కింగ్ బోర్డు వేసింది. యూటర్న్ తీసుకొని పక్క వచ్చేసాను. సో అప్పటి నుంచి లవ్ అనే రోడ్లో జీపీఎస్ ఆఫ్ చేసుకొని తిరుగుతా ఉన్నా. అయ్యో, ఇప్పుడు కూడా జీపీఎస్ ఆఫ్లో ఉందా? ఇప్పుడు మాత్రం ఫుల్ సిగ్నల్తో ఆన్లో ఉంది. జీపీఎస్ కూడా బాగా పనిచేస్తుంది. సో కీర్తి అనే డెస్టినేషన్ చూపిస్తుంది. మీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు? క్రషా? 7th క్లాస్లో ఇంగ్లీష్ టీచర్ ఉండేది. నేను ఐ లవ్ యూ అని చెప్పే లోపలే షటప్ ఎవరు మొత్తం వెళ్ళిపోయేది. అప్పుడు మిస్ క్రష్ అయింది. ఇప్పుడు మిస్ కీర్తి క్రష్ అయింది. ఇప్పటికే 2 టైం ఫ్లడ్ చేసావు. 3rd టైం ఫ్లడ్ చేస్తే బిల్ నువ్వే పే చేయాలి. సో మీరు అలాగే నవ్వితే నా నెక్స్ట్ క్రష్ నా లైఫ్ టైం లవ్ అవ్వచ్చు అనిపిస్తుంది. మీరు చాలా డేంజర్. మీ డైలాగ్స్కి వార్నింగ్ బోర్డ్ పెట్టాల్సింది. మేడం ఇప్పుడే డేంజర్ బోర్డు పెట్టారు, మీరు ఫైన్ తీసుకొచ్చారు. ఈ డేంజర్ బోర్డుని వెల్కమ్ బోర్డుగా మార్చుకోండి సార్. పెళ్లి చూపులని వచ్చాను, కానీ ప్రేమ చూపులయ్యే. తన వాయిస్లో ఏదో తెలియని ప్రశాంతత ఉంది. తన చూపులో మ్యాజిక్ ఉంది. తను నవ్వితే నా కళ్ళలో ఆనందం వస్తుంది. ఈ అమ్మాయి పక్కనుంటే సరిగా మాట్లాడలేకే ఉన్నా. ప్రేమ్ గారు, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళంటే నా దృష్టిలో మొదలైతే వెనక్కి వెళ్ళాలనే జర్నీ లాంటిది. అర్థం చేసుకునే వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. నిన్ను చూసిన ఈ క్షణం దిదరకే లేదు సమయం, కలల్ని తాకిన రాత్రి నువ్వైతో కుందల్లో ఉదయం తొలిసారి ఉదయించింది. ఒక చూపుతో వైప్రియాగిపోతే
హే రోమియో జూలియట్, టైం చూసుకోండిరా. ఇలానే మాట్లాడితే మిడ్ నైట్ అవుతుంది. అన్నా నువ్వేంటి ఇక్కడ? రే నువ్వేంట్రా ఇక్కడ? రే కీర్తి మా సిస్టర్ రా. ఆ? హే కీర్తి, నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టుందే. ప్లాన్? ప్లీజ్ కామ్ అన్నయ్య, ఆహా. ప్లీజ్. హే ప్రేమ్, కీర్తి నిన్ను కాలేజీలో ఉన్నప్పటి నుంచి వన్ సైడ్ లవ్ తెలుసా? మీ మాటలు, మీ స్మైల్, మీ స్పీచెస్ అన్నీ నా మనసులో ఎప్పుడో రాసుకున్నా. ఈ ఫీలింగ్ చదవాలంటే ఇట్స్ లైక్ ఏ బుక్. మీరు సీనియర్ కావడం వల్ల మీ దగ్గరకు రావడానికి భయం వేసేది. ఇప్పుడు చెప్పకపోతే లైఫ్ టైం మిస్ అవుతానని భయం వేస్తుంది. అయినా పెళ్లి చూడు 9 గంటలకు కదా, మరి నువ్వు ఎందుకు లేట్ కావచ్చు? అది నా చిన్న రివెంజ్. ఓహో, ఇది కూడా ఉందా? నేను నీ కోసం 3 yearsగా వెయిట్ చేస్తున్నా, నువ్వు 3 hours వెయిట్ చేయలేను. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కంటే ఆ క్లయింట్ లాగా అర్థం చేసుకోవడమే ఈజీ. ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ జూనియర్.